Welcome to Sri Chaitanya Television. వర్ధిల్లాలి రమాబాయి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై భీమ్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. మనకి వాళ్ళ నగలు కొనియలేదనో చీర కొనియలేదనో కొట్టడం ఈ రోజుల్లో గత 20-30 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం అంబేద్కర్ చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆమెకు సరైన ఎన్నో పస్తులు బట్టలు లేక రకరకాల కష్టాలు నష్టాలు కోర్చి అంబేద్కర్ చదువులో ఆమె వంతు సహకారం అందించి తద్వారా అతను ఒక గొప్ప నాయకుడిగా కావడానికి అలాగే ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి వెనుకుండి సపోర్ట్ చేసినటువంటి రమాబాయి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అంబేద్కర్ యువజన సంఘ నాయకులు ధన్యవాదాలు. ఈనాడు మరి మాతా రమాబాయి అంబేద్కర్ గారి 126వ జయంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు ఈనాడు రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావిగా ఇలా కీర్తించబడుతున్నాడంటే ఆయన ఎంట మరి మాతా రమాబాయి కృషి పట్టుదల త్యాగం ఎంతో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంబేద్కర్ గారు లండన్లో చదువుతున్న రోజుల్లో మరి ఆర్థిక ఇబ్బందులు ఆయన యొక్క చదువులకు ఆటంకాలు కలుగుతున్న సందర్భంలో మరి ఏమన్నా ఆర్థికంగా డబ్బులుంటే పంపి ఇక్కడ నాకు చదువులకు ఇబ్బంది అవుతుంది, నేను చదువుకోలేని పరిస్థితికి వస్తున్నా, మరి వాపసు వస్తే మనం అనుకున్న లక్ష్యాలు మన సమాజానికి ఎలాంటి చేయలేకపోతా నా చదువు పూర్తయితే కానీ ఈ సమాజంలో ఒక అస్పృశ్యతలను కానీ అసమానతలను తొలగించలేను, ఈ చదువుతోనే జయిస్తాం, కాబట్టి నువ్వు ఏమైనా చేయి, నాకు డబ్బులు పంపి అంటే ఆమె పిడికలు కొడుతూ పస్తులుంటూ పిల్లలకు సరిగా వైద్యం చేయక వారి మరణాలను కూడా ఆమె ఆరోగ్యాన్ని కూడా క్షీణించిన అది త్యాగం చేస్తూ ఆయన ఎన్నో కష్టాలకు భరిస్తూ మరి ఆయనకు డబ్బులు పంపి ఆయన చదువు పూర్తి చేసి ఈ దేశానికి తిరిగి వచ్చే విధంగా అనేక కష్టాలు ఆమె ఓర్చింది. ఇలా సమాజంలో అందరి మహిళలు కూడా ఆమె ఆదర్శమే. మరి సమాజంలో రాజ్యాంగం హక్కులు పొందుతున్నామంటే ప్రధాన పాత్ర ఆమె కూడా ఉన్నది. కాబట్టి రమాబాయిని ప్రతి ఒక్కరు కూడా కీర్తించాలి. అంబేద్కర్ ఆశయంలో ఆమె పూర్తి భాగస్వామి. ఆమె జీవితంలో కాకుండా ఆమె ఆశయాలను కూడా పాల్పంచుకొని వాళ్ళందరికీ సమాజంలో హక్కులు కల్పించిందంటే మరి రమాబాయి కృషి ఎంతో త్యాగం ఉంది. మరి ప్రతి స్త్రీ కూడా ఆమె ఆదర్శం ఉండాలని అంబేద్కర్ గారు ఆమె కృషి వల్లనే ఇలా మహిళలు కూడా రిజర్వేషన్లు అధికారాలలో సమభాగం కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆమె గురించి జీవిత చరిత్ర తెలుసుకొని అందరూ ఆమె త్యాగాల మీద మనము ముందుకు పోవాలి. ఆమె స్మరిస్తూ సమాజంలో అసమానత తొలగించే విధంగా పనిచేయాలని మహిళలు కూడా చైతన్యం కావాలని ఈ సందర్భం తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ గారి 126వ జయంతి కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు ప్రత్యేక జై భీమ్ ధన్యవాదాలు. రమాబాయి అంబేద్కర్ గారి త్యాగం అనేది చాలా గొప్పది. ఆమె యొక్క త్యాగాన్ని మర్చిపోదనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఆమె యొక్క త్యాగాన్ని నేటి స్త్రీ సమాజానికి పరిచయం చేయాలని దృఢ సంకల్పంతో కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఆమె ఆనాటి పరిస్థితుల్లో కూడా ఎంతో త్యాగం చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసేటప్పుడు కావచ్చు, చదువుకునేటప్పుడు కావచ్చు ఎంతో త్యాగం చేసింది. కాబట్టి ఆమె చేయడం ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళి చదువుకొని బాల్య వివాహం చేసినప్పటికీ విదేశాలకు వెళ్ళి చదువుకొని భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా అనేక విధాలుగా చేదోడు వాదగా ఉంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులు పిల్లలకు ఆసుపత్రులు చూపించుకునేటువంటి పరిస్థితులకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చదువులకు అదేవిధంగా ఆమె రాసినటువంటి రాజ్యాంగానికి సహకరించింది. కాబట్టి ఆమె త్యాగాన్ని మర్చిపోతూ ఈరోజు రాజ్యాంగం వచ్చిందంటే, ఈరోజు స్త్రీలకు హక్కులు వచ్చినాయంటే, ఈరోజు స్వేచ్ఛ వచ్చిందంటే, అదేవిధంగా రాజ్యాంగం వచ్చిందంటే దానికి కారణం కూడా రమాబాయి అంబేద్కర్ గారి కృషి ఉందని మనం మర్చిపోదనే విషయాన్ని ముందు తెలియజేస్తున్నాను. జై భీమ్. Thanks for watching.